ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ఏప్రిల్ 21వ తేదీ ఆదివారంకి ఉన్నటువంటి విశిష్టతను చెప్పుకుందాం. ఫ్రెండ్స్, చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న రోజున శివుడికి సతీదేవికి వివాహం జరిగింది. వీరిద్దరికీ వివాహం జరిపించింది మరెవరో కాదు, సాక్షాత్ బ్రహ్మదేవుడు. ఈ వివాహం జరిపించే సమయంలో బ్రహ్మదేవుడు ఒక అపరాధం చేస్తాడు. అది గమనించినటువంటి శివుడు ఆగ్రహానికి లోనై బ్రహ్మని వధిస్తాను అని శూలం ఎత్తుతాడు. అప్పుడు విష్ణువు శివుణ్ణి సమీపించి తన మాటలతో శివుణ్ణి ప్రార్థించి శాంతించేలా చేస్తాడు. అప్పుడు శివుడు తాను ఎత్తినటువంటి త్రిశూలాన్ని దించుతాడు. అప్పుడు బ్రహ్మ శివుని ఆజ్ఞతో వివాహం పూర్తి చేస్తాడు. అప్పుడు శివుడు బ్రహ్మతో తన వివాహం జరిపించినందులకు గాను ఏదైనా దక్షిణ కోరుకో అని అంటాడు. అప్పుడు బ్రహ్మ భక్తి శ్రద్ధలతో శివునితో, ఓ దేవదేవా, నీకు నాయందు దయ కలిగినట్లయితే ఇక్కడ నీ వివాహ వేదిక యందు నీ కళ్యాణ రూపంతో నివసింపుము. నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి నీ చెంతనే ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటాను. చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తర ఫల్గుని ఆదివారం నాడు నిన్ను ఇక్కడ దర్శించిన వారికి వెంటనే వారు చేసినటువంటి పాపాలను పోగొట్టు, వారికి ఉన్నటువంటి వ్యాధులు నశింపజేయి. యా నారీ దుర్భగా వంద్య కోనారూప వివర్జిత సాపిత్వదర్శనాదేవ నిర్దోష సంభవే ధ్రువం. దురదృష్టం కలిగినది, పిల్లలు లేనిది, ఒక్క కన్ను కలిగినటువంటి స్త్రీ కురూపి నిన్ను దర్శించినట్లయితే పూర్వము చేసిన పాపాలను పోగొట్టుకొని సౌభాగ్యవతియు సంతానవతియు సౌందర్యము గల స్త్రీ సంపన్నురాలు అగుదురుగాక అని కోరాడు. అప్పుడు శివుడు సంతోషంతో తదాస్తు అని పలికి అక్కడే అప్పటికప్పుడు భీమేశ్వరలింగంగా మారిపోయాడు. సతీదేవి మాణిక్యాంబగా మారిపోయింది. అలా వారు మారి మళ్ళీ శివుడు సతీదేవిగా వచ్చారు. ఫ్రెండ్స్, తిథి, వారం, నక్షత్రం ఈ మూడు శివుడికి సతీదేవికి వివాహం జరిగిన రోజులు ఎలా అయితే కలిసి వచ్చాయో అలాగే ఏప్రిల్ 21 ఆదివారం 2024 రోజున అలా కలిసి వచ్చాయి. కాబట్టి వీలున్నవారు తప్పకుండా దక్షారామం, అదే ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుణ్ణి మాణిక్యామ్మని దర్శించుకోండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.